తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. త్వరలో షష్టగ్రహ కూటమి రాబోతుందని విన్నాము. దానివల్ల ప్రభావాలు అసలు ఎలా ఉంటాయి? ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది? ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందా, లేకుంటే కేవలం ఇన్ని దేశాలు మాత్రమే అని ఉంటుందా? అందులో వ్యక్తుల పరంగాన, వాళ్ళ జాతకాల పరంగాన ఎలా ఉండబోతోంది ఎఫెక్ట్? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2025 బాగా గుర్తుపెట్టుకోండి. 2025 సంవత్సరం షష్టగ్రహ కూటమి తర్వాత ప్రపంచ ఆర్థిక విధానాలన్నీ మారిపోతాయి. వెంటనే ఎఫెక్ట్ ఉంటుందా అండి? కొంచెం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి బిగినింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఆర్థిక విధానాల మీద ఆలోచన స్టార్ట్ అయిందో, రష్యా, చైనా, భారతదేశం ఎప్పుడైతే కలిసిపోయాయో ఇంకా వెంటనే దాడులు స్టార్ట్ అవుతాయి. ఇంకా సో మూడో ప్రపంచ యుద్ధం అంటారు కదా, దానికి నాంది కూడా స్టార్ట్ అవుతుంది. 2025లో స్టార్ట్ అవుతుంది. 2028కి పీక్ వెళ్ళిపోతుంది. 28. సో చెప్తున్నా కదా, ఇప్పుడు మహాభారత కాలంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతుంది. అప్పటి గ్రహస్థితి ఇప్పుడు జరుగుతుంది. మార్పుకు స్టార్ట్ అవుతుంది. ద చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వరల్డ్ వార్కి సంబంధించిన ఇవి స్టార్ట్ అవుతాయి. ఇంకా సో ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయాలే చాలా కీలకమైనవి అవుతాయి. సో అమెరికా ఒరిజినాలిటీ ఏదైతే బయటపడుతుంది, అంటే వాళ్ళ యొక్క కుళ్ళు రాజకీయాలు ఏవైతే అన్ని దేశాలన్నిటి మేము శాసించాలి, మేము తొక్కి పెట్టాలన్న ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరంలో మెల్లిగా బయటపడుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ఈ గవర్నమెంట్ స్టెబిలిటీ అవ్వాలి. అందుకే ఈ ప్లాన్ ఉంది కాబట్టే ఈ గవర్నమెంట్ని పడగొట్టడానికి అమెరికా దేశం ప్లాన్ చేస్తుంది. సో నిజమైనటువంటి భారతదేశానికి సంబంధించిన దేశభక్తులు గనక ఎంపీలు ఉంటే, వాళ్ళకి దేశభక్తి గనక ఉంటే గనక ఈ దేశాన్ని కాపాడడానికి ఉంటారు, లేదు అంటే పోతారు. సో అందుకే బుధుడు నీచంలో పడుతున్నాడు. షష్టగ్రహ కూటమిలో బుధుడు ఎప్పుడైతే నీచంలో పడతాడో, బుధుడు నీచంలో పడ్డప్పుడు షష్టగ్రహ కూటమి అయ్యి సూర్యగ్రహణం ఏర్పడుతుందో అప్పుడు నమ్మక ద్రోహాలు జరుగుతాయి, భయంకరమైన వైరుధ్యం ఏర్పడుతుంది. అన్ని చెడే ఉన్నాయండి. మంచి ఏమైనా జరుగుతుందా? మంచి జరిగే ముందే చెడు జరుగుతుంది. ఆ చెడుని గనక మనం ఎదుర్కోగలుగుతాం. పరీక్ష ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఇది పరీక్షా కాలం. ఇది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కనుక కరెక్ట్గా నిలబడి యూనిఫామ్ సివిల్ కోడ్ చేసుకొని ఇంకా ఎంపీల మద్దతు కూడా పెట్టుకొని గట్టిగా ఉండగలిగితే ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటే నేను చెప్పిన ప్లాను వాళ్ళు ఏదైతే చేస్తారో అది ఇంప్లిమెంట్ అయ్యి 2025 సంవత్సరం మార్పుకు వస్తుంది. 25 సంవత్సరంలో ఎప్పుడైతే డాలర్ని వ్యతిరేకించి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నామో అప్పుడు అమెరికా కోపం వస్తుంది. అక్కడికించి యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలామందికి కొంతమందికి అర్థమవుతుంది. నేను సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు ఒక ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే అమెరికా అని ఏ అనుకుందాం, ఏ అనే వ్యక్తి అమెరికా అనుకుందాం. వాళ్ళ దగ్గర బోలెడు బంగారం ఉంది. వాళ్ళ బంగారం ఉంది కాబట్టి వాళ్ళ కరెన్సీ రేట్ ఎక్కువ ఉంది. ఆయన ఏం చెప్తాడు అంటే, మీరందరూ కూడా నేను ఇచ్చేటువంటి రేట్ వాల్యూ తోటి మీరందరూ మీ వస్తువులు కొనుక్కోవాలి, అమ్ముకోవాలి. మీరందరూ నా డబ్బుతోటి కొనుక్కోవాలి, అమ్ముకోవాలి అంటున్నారు. వీళ్ళందరూ తెలియదు ఇప్పటిదాకా. అవును సరే మేము కొనుక్కుంటా అన్నారు. ఇప్పుడు నా దగ్గర నీళ్లు ఉన్నాయి, నా దగ్గర నీళ్లు నాకు ఫ్రీగా దొరుకుతాయి, నాకు నీళ్లు ఫ్రీగా దొరుకుతాయి. సో నేను నీకు అమ్ముతా, నాకు ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి నేను నీకు అమ్ముతా. నా దగ్గర 10 రూపాయలకు నేను అమ్ముతా. కాకపోతే వాడేమంటాడు అంటే, నువ్వు ఇది నీ 10 రూపాయలకు అమ్ముకోకూడదు, నా యొక్క $10 నువ్వు అమ్మాలి అంటాడు. నువ్వు 10 రూపాయలకు అమ్ముకోవద్దు, $10 అమ్మాలి అని పెత్తనం చేస్తున్నారు. సో యూఏఈలో నీళ్లు లేవు. ఇప్పుడు యూఏఈలో ఏది డీజిల్ ఉంది, వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది, మన దగ్గర నీళ్లు ఉన్నాయి. మనం వాళ్ళకి నీళ్లు ఇస్తున్నాం, వాళ్ళు మనకు ఆయిల్ ఇస్తున్నారు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వాడి పెత్తనం ఎందుకు మరి? వాడేం నీళ్ళు ఇవ్వట్లే, వాడేం ఆయిల్ ఇవ్వట్లే. కానీ మన ఇద్దరి మధ్యన జరిగే ట్రాన్సాక్షన్ పెత్తనం మాత్రం కరెన్సీ వాల్యూ మాత్రం ఆయన పెట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు అమెరికా ఇదే శాసనం చేసింది. ఈ శాసనం వల్ల మాత్రమే ఇప్పుడు అమెరికా గట్టిగా ఉంది. కానీ దాని యొక్క పతనం ప్రారంభమవుతుంది. అమెరికా పతనం ప్రారంభమవుతుంది 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది వరల్డ్ వార్కి దారితీస్తుంది.
ఎవరు పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంది తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ అమెరికా పతనం కనుక ప్రారంభం అయితే? మన మోదీ గారే, నరేంద్ర మోదీ గారే వరల్డ్ విశ్వగురువు అవుతారు. ఇప్పుడు భారతదేశం విశ్వగురువు అవ్వడానికి ఆస్కారం ఉంది. ఒక్క పరీక్ష నెగ్గితే చాలు. విశ్వగురువుగా శ్రీ నరేంద్ర మోదీ గారిని అలాగే ప్రధానమంత్రిగా కంటిన్యూ చేసుకొని ఇంకో 10 ఏళ్ల పాటు ఆయన కనుక ప్రధానమంత్రిగా ఉంటే $US కరెన్సీ మొత్తం పడిపోతుంది, మన భారతదేశం కరెన్సీ పెరుగుతుంది. అదేదో సినిమాలో ఉపేంద్ర గారు చూపించారు కదా, అలాగే జరుగుతుంది. అలా జరిగే అవకాశాలు ఇప్పుడు మొదలవ్వబోతున్నాయి. సో ఒక్క బుధగ్రహం వల్ల మాత్రమే డౌట్ ఉంది. ఆ బుధుడు నీచంలో పడ్డాడు అంటే ఐడియా సస్టైన్ అవ్వవు, దుర్మార్గమే గెలుస్తుంది. సో ఆ పరీక్షలో ఎవరు గెలుస్తారో చూడాలి. దుర్మార్గం గెలుస్తుందా లేకపోతే ఇది గెలుస్తుందా చూడాలి. అది కాకుండా ఏంటంటే ప్రకృతి విపత్తులు ఏర్పడతాయి. దీనికి సిమ్టమ్గా ప్రకృతి విపత్తులు వస్తాయి. ముఖ్యంగా భూకంపాలు ఏర్పడతాయి. మార్చిలో మార్చి 29 తర్వాత భూకంపం ఏర్పడుతుంది. చాలా పెద్ద భూకంపం ఏర్పడుతుంది. అది మన దేశంలో తీవ్రత కొంత తక్కువ ఉంటుంది, వేరే దేశాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈసారి ఎండలు భయంకరంగా వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రభావం వల్ల ఏంటంటే రైతులకు మేలు జరుగుతుంది. నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే ఉల్లిపాయలు పెంచండి, ఆలుగడ్డ పెంచండి, కూరగాయలు పండించండి. ఈసారి రైతులు తప్పకుండా కూరగాయల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈసారి సమ్మర్లో టమాటా ₹150 కిలో వెళ్తుంది, ఉల్లిపాయ 150, 200 కూడా పోతుంది. తెల్ల ఉల్లిపాయ అయితే ₹400 కిలో వెళ్తుంది. సో రైతులకు చెప్పేది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల రైతులకు లాభం కలగాలి అంటే ఈ పని చేసుకోండి. అండ్ దాని తర్వాత కూడా ఏం జరుగుతుంది అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అలజడి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఆగస్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో సీఎం మారే అవకాశాలు కూడా ఉంటాయి. తెలంగాణకి మళ్ళీ సీఎం మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ షష్టగ్రహ పార్టీ కంటిన్యూ అవుతుంది, సీఎం మారుతారు, జరిగే అవకాశాలు ఇవన్నీ రాబోతుంది. అంటే కేవలం ఇవన్నీ కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల జరుగుతుంది. షష్టగ్రహ కూటమి ప్రభావం చూద్దాం ఎలా మొత్తం భారతదేశంలో కూడా కూటమి ప్రభావమే ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ఆ కూటమి ఈ కూటమి, ఆ కూటమి వల్ల ఈ కూటమిలో అలజడి ఏర్పడుతుంది. అది ఏపీ పైన ఎఫెక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏం ఎఫెక్ట్స్ ఏం ఉండదు ఈసారికి. గురుగారు చూద్దాం మరి ఈ ప్రిడిక్షన్ ఎంతవరకు నిజమవుతుంది. ఎందుకంటే అన్ని నిజమవుతూ వచ్చాయి, మీరు చెప్పినవి అందరికీ సూచనలు చేశారు. మంచి జరుగుతుంది, దానికంటే ముందు ఈ చెడు అయితే ఎదుర్కోవాలి అందరూ అని అంటున్నారు. అండ్ వ్యక్తిగతంగా జనాలకి ఎలా ఉండబోతుంది మరి? ఇంకా ఇవన్నీ రాజకీయాల పరంగా చెప్పారు, కొంతమంది రైతులకు సూచన చేశారు. వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది ఒక్కొక్క వ్యక్తికి కావచ్చు, లేకపోతే వారి జాతకం బట్టి ఉంటుందా అట్లా? ఈ షష్టగ్రహ కూటమి మీన రాశిలో ఏర్పడబోతుంది. సో మీన రాశి వారికి ఏలినాటి శని కూడా ఉంది. అవునండి. ఇప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీన రాశి వారికి చాలా తీవ్రతరంగా ఉంటుంది. మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 2 రాశులకైతే తీవ్రతరమైన నష్టాలు ఉంటాయి. నేను మీనరాశి వారికి, మేషరాశి చెప్పేది ఏంటంటే షష్టగ్రహ కూటమి రోజున, సూర్యగ్రహణం రోజున తప్పకుండా మీరు అరిష్ట నివారణ తంత్ర పరిహార పూజలు అయితే చేసుకోండి. దానికి ఇప్పుడే రెడీ అవ్వండి. కాకపోతే ఈ 3 నెలల ముందే మీకు చెప్తున్నాను ఏంటంటే మీకు మోసపోతారు. ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలు కానివ్వండి, తర్వాత మీకు నమ్మక ద్రోహాలు విపరీతంగా జరుగుతాయి. అదేవిధంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 నెలలు ఎవ్వరు మిమ్మల్ని ఆశ పెట్టినా ఆశ పడకండి. ఈ 3 నెలలు ఆశను వదిలేసుకోండి. ఈ 3 నెలలు ఎవరేం చెప్పినా సరే బాగుంది చేద్దాం చూద్దాం అని చెప్పండి తప్ప దేనికి ముందుకెళ్ళకండి. ముఖ్యంగా కార్పొరేట్ వ్యాపారస్తులు, ఇప్పుడు ఏమీ లేనివాడి దగ్గర ఎవడేం తీసుకోడు, కానీ బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ మధ్యనే నాకు ఒక సూపర్ మార్కెట్కి సంబంధించిన ఒక వ్యక్తి, నా క్లయింట్, ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు నా దగ్గర. జీవితకాలం సంపాదించిన డబ్బంతా కూడా ఒక్క రోజులో పోయింది. అయ్యో, ఎవడో వచ్చాడు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఆ సీట్ ఇప్పిస్తా, ఈ సీట్ ఇప్పిస్తా అన్నాడు. తీసుకెళ్ళాడు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరినీ కల్పించాడు, చేశాడు. మీకు ఖాయం, రాజ్యసభ ఖాయము, అది ఇది అని ఏదో చెప్పారు. డబ్బులు పంపించండి అని చెప్పారు. డబ్బులన్నీ పంపించేశారు. తర్వాత ఎవడు అవునా వాడితో నువ్వు ఎందుకు వచ్చావు,
అసలు నీకు రాజ్యసభ సభ్యత్వం మేము ఎందుకున్నాం, మేము ఓకే అని అన్నాం అంతే. అసలు మేము సీట్ ఇస్తాం నీకు ఎట్లా చెప్తాం రా, డబ్బులకు మేము ఎందుకు అమ్ముకుంటామని ఇప్పుడు అంటున్నారట వాళ్ళందరూ. వాడు కేసు పెట్టినా వాడు లేడు ఇక్కడ. ఆ, వాడికి ఎందుకోసం అంటే వాడు కేసు పెట్టిన వీళ్ళన్నీ కూడా బ్లాక్ అమౌంట్ కదా, ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తం పోయింది, దాదాపు 35 కోట్లు పోయాయి. ఇప్పుడు ఆయన బాగా చెప్పుకున్నాడు, కంప్లైంట్ చేయలేడు. కంప్లైంట్ ఎంతవరకు చేశాడు అంటే ఆయనకి చట్ట ప్రకారంగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్కి ఎంత చూపిస్తున్నాడో అంతవరకే కంప్లైంట్ చేసి మరి మీరు ఏం చెప్పారు వారికి? మంచి జరుగుతుందా ఏమన్నా? సరే అవుట్ ఆఫ్ అది. కాకపోతే చెప్పేది ఏంటంటే ఇట్లా జరుగుతాయి, మోసాలు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఏం లేదండి, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు, మీకు నేను పరిచయం, నేను ఎవరిని పరిచయం చేయించినా ఫోటో దిగండి అంటే మీరు దిగుతారు. ఈయన అంటే మంచిది నమస్తే బాగున్నారు అంటే బాగున్నారు, మేడం సార్ పని అయిపోతుందా అని అంటే చేద్దాం పని చేద్దాం మీరేం కంగారు పడొద్దు మీరు మాట్లాడండి అని అంటారు. అంతకుమించి నేను వేరే పని చెప్పుంటా, ఈయన ఏదో గుడి కడుతున్నాడండి, గుడికి మీరు కొంచెం డొనేషన్ ఇప్పియండి అని నేను అంటా. సో మీ వరకు మీరు గుడి ఆలోచనలోనే ఉంటాడు, వాడి వరకు వాడు సెంట్రల్ గవర్నమెంట్ సీట్ గురించి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. వీడికి ఏమనుకుంటున్నాడో మీరేమనుకుంటున్నారో ఇద్దరికి తెలిసేది ఒక వ్యక్తికి, మోసం చేసే వ్యక్తికి. ఇదే జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రజలందరికీ చెప్తున్నాను. మోసగాళ్ళు బాగా పెరిగిపోయారు సమాజంలో. మీనరాశి వాళ్ళకి నెత్తి మీద శని కూర్చుంటాడు ఇప్పుడు. సో అక్కడి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. నెత్తి మీద శని కూర్చుంటే ఇంకా ఆశ, దాహం ఉంటుంది. ఇంకా ఉన్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి ఎదగాలని చెప్పి క్రైములు చేయడానికి కూడా వెనకాడరు. సో ఇలాంటి టైంలోనే మోసగాళ్ళు వచ్చేస్తారు. నమ్మితే కదా మోసం చేసేది, నమ్మిస్తారు. సో ఆశ ఉంటేనే మోసం, ఆశ ఉన్న దగ్గరనే నమ్మకద్రోహం జరుగుతుంది. మీకు ఆశ లేకపోతే మోసం అనేది ఉండదు. మీరు ఆశ అనేది వదిలేసుకోండి. మీన మేష మీకు మాత్రం తప్పకుండా సూర్యగ్రహణం రోజు ఎక్కడ ఉన్నా సరే అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి. ఇంకోటి, ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ మొర్రి కానీ గ్రహణంకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినా కానీ గ్రహణ సమయంలో పరిహారాల వల్ల జీవితాలు బాగుపడతాయి. ఆల్రెడీ మనం చేసిన వాటి అందరికీ చాలామందికి మంచి జరిగింది. సో మార్చి 29వ తారీఖు శ్రీచక్ర పీఠంలో మేము షష్టగ్రహ కూటంలో యాగం అయితే చేస్తాము. ఇప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకోసమంటే లాస్ట్ టైము అసలు నేను తట్టుకోలేకపోయినా, అంతమంది జనాలు వచ్చారు. నేను 120 మందికి క్లోజ్ చేసేసి ఆపేశాను, ఇంకా నా వల్ల కాదని చెప్పేశాను ఇంకా. సో ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా, 100 మంది కన్నా ఎక్కువైతే అలో చేయను, 100 మందికి మాత్రమే సీట్ అవకాశం. అది చూద్దాం త్వరలో ఏం జరగబోతుంది అనేది. గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రి.